నేను రాజు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక నకిలీ మద్యంకి సంబంధించినటువంటి మాఫియాకి సంబంధించినటువంటి అంశం ఒకటి బయటపడింది. ఇందులో భారీ ఎత్తున నకిలీ మద్యం తయారు చేసి వాటిని బెల్ట్ షాపులు అలాగే తయారు చేస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల బ్రాందీ షాపుల్లో వాటిని విక్రయిస్తున్నారు అని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు తేల్చారు. అయితే ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసేది ఎవరో కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి, అలాగే మరొక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అని చెప్పేసి తేలడం, అంతేకాకుండా ఆరోపణలు వెల్లువెత్తినటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్స్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేశారు. అంతేకాకుండా మద్యం మాఫియాని రెక్కలు విచ్చుకునేలాగా చేశారు. భారీ ఎత్తున మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. 4,000 కోట్ల రూపాయల వరకు కూడా అక్రమంగా సంపాదించారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వం తరఫున ఏర్పాటైనటువంటి సిట్ కూడా దీని మీద తీవ్ర స్థాయిలో విచారణ జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మద్యం స్కామ్కి సంబంధించి సమాంతరంగా సిబిఐ కూడా విచారణ జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఈడీ కూడా విచారణ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ప్రమేయంతో ఒక నకిలీ మద్యంకి సంబంధించినటువంటి మాఫియా బయటపడ్డం అనేది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పైచేయిగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో జరిగినటువంటి మద్యం మాఫియా గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వచ్చినటువంటి తెలుగుదేశంకి నిజంగా ఇప్పుడు ఇది ఒక రకంగా చెప్పాలంటే కంటగింపుగానే మారినటువంటి సిచ్యువేషన్. మరి ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టార్గెట్గా ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో దీని మీద ప్రచారం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్ బ్రాండ్స్ అంటే మొన్నటి వరకు జే బ్రాండ్స్ అండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా అయితే ప్రచారం చేశారో, ఇప్పుడు ఎన్ బ్రాండ్స్ అంటే నారా బ్రాండ్స్ అనే రూపంలో నకిలీ మద్యాన్ని తయారు చేసి విక్రయిస్తున్నారు అని చెప్పేసి ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద తీవ్ర స్థాయిలో ప్రచారం కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎస్పెషల్లీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ఇటీవల కాలంలో మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉన్నాం, చాలామంది మోనార్కులా వ్యవహరిస్తున్నారు. ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం అని చెప్పేసి వాళ్ళు తిరుగుతూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు వ్యక్తమవుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో నిజంగా అసలు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద నకిలీ మద్యం మాఫియా నడుపుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి ఏం చేస్తున్నారు? ఇవన్నీ కూడా పక్కన పెడితే తంబలపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతానికి గెలిచినటువంటి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. మరి ఆయనకి కూడా ఈ విషయం తెలియదా? సో వీటన్నిటి మీద కూడా రకరకాలైనటువంటి విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ప్రస్తుతానికి ఎవరైతే ఈ మద్యం మాఫియాకి వెనకున్నారు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సరే, ఇది ఇవాళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతో చర్చించేందుకు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, అలాగే రాయపాటి అరుణ్ గారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, వీరు మనతోటి జూమ్లో ఉన్నారు. వీరితో పాటు టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అలాగే పొలిటికల్ అనలిస్ట్ సింగలూరి వెంకటేష్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ సింగలూరి వెంకటేష్ గారు. సో ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాం, ఏంటి ఈ నకిలీ మద్యం